గదిలో పెట్టి కొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుందన్నది సామెత. ఇప్పుడు అది నిజమైంది హిందువుల విషయంలో. ఒక రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు, అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్లు, అట్లాగే సుప్రీం కోర్టులు ఇట్లాంటి కోర్టుల్లో వ్యాఖ్యలు, వ్యాజ్యాలు వీటన్నిటి మధ్యన హిందువు అనుక్షణం అవమాన పాలవుతున్నాడు, దోషిగా చూపించబడుతున్నాడు. తన పండగ తను చేసుకోవడానికి దశాబ్దాల తరబడి కొత్త కొత్త సమస్యలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది స్వతంత్ర భారతంలో. బ్రిటిషోడు కూడా పెట్టని ఆంక్షలు ఇప్పుడు పెడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఢిల్లీలో 23 ఏళ్ల తర్వాత పండగ చేసుకున్నారు. అట్లాగే వివిధ ప్రదేశాల్లో పండగ ఘనంగా జరుపుకున్నారు. జిఎస్టీ తగ్గింపు ఇంపాక్ట్తో చేతిలో డబ్బులు ఉండటం ఒకవైపు, రెండో వైపున దేశవ్యాప్తంగా ఏదైతే హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ బాణాసంచా కాల్చొద్దు, లేకపోతే ఏది లైట్లు పెట్టుకోండి, ఇట్లాంటి స్టేట్మెంట్ల మధ్య తమ వైఖరి ఏంటో ప్రజలు చెప్పాలనుకున్నారు. అందుకని ఊరు వాడ ప్రతి చోట ఘనంగా జరిగింది. చిన్నపాటి టపాసు దగ్గర నుంచి భారీ ఎత్తున పేలుళ్ళకి సంబంధించినటువంటి టపాసులు పేల్చి తమదైనటువంటి ఆధ్యాత్మికత భక్తితో కూడినటువంటి నిరసనని హిందూ వ్యతిరేకులకి చూపించారు భారతీయ ప్రజలు.